సాకేత్‌కి ఒక కలొస్తుంది. అసలా కలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 'వారసురాలు' సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, మైథిలి శోభనం గదిలోకి పాలు తీసుకుని వస్తుంది. సాకేత్ చేత బలవంతంగా పాలు తాగించి ఆ ఎంగిలి పాలు తాగుతుంది. నా ఎంగిలి పాలు తాగుతున్నావేంటి అని అడుగుతాడు. శోభనం అంటే ఇంతే కదా, ఆ మాత్రం తెలీదా అంటుంది మైథిలి. కావాలని సాకేత్‌ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. సాకేత్ తప్పించుకుని వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా మైథిలి వెళ్ళనివ్వదు. బలవంతంగా సాకేత్‌ని మంచం మీదకి దోసేస్తుంది. మత్తుగా ఉందేంటి అంటాడు. పాలల్లో మత్తు మందులు కలిపావా అని అంటాడు. ఇక తర్వాత సాకేత్ నన్నేం చేయొద్దంటూ కలవట్లు పలుకుతూ ఉంటాడు. ఇదంతా సాకేత్ ఊహ. కలలో నుంచి తేరుకుని ఇలాంటి కల పగలు కూడా రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మైథిలి లోపలికి వస్తుంది. నీకింతకు ముందు ఒక కల వచ్చింది కదా అంటుంది. మగాడి నిగ్రహాన్ని ఆడది క్షణంలో తుడిచేయగలదు అంటుంది మైథిలి. అందరూ వేరు నేను వేరు అంటాడు సాకేత్. నా మీద కోపంతో అన్నం తినలేదంట కదా, పాలు తీసుకురానా అంటే వద్దు అంటాడు. నేను పాలల్లో ఏమీ కలిపి తీసుకురాను, ప్రేమే కలిపి తీసుకొస్తానని చెప్పి మైథిలి కిందికి వెళ్తుంది. మైథిలి సాకేత్ కోసం కిచెన్లో పాలు తీసుకెళ్లబోతూ ఉంటే చందన అదంతా చూసి మళ్ళీ బావని లొంగదీసుకోవడానికి ఏవో ఎత్తులు వేస్తుంది. దీని ఎత్తులు సాగనివ్వకూడదని సౌదామిని దగ్గరికి వెళ్తుంది. సౌదామినికి జరిగిందంతా చెప్తుంది. బావతో ఫస్ట్ నైట్ చేసుకుంటుంది, పాలు తీసుకెళ్తుంది అని చెప్తుంది. ఇక సౌదామినికి కోపం వచ్చి ఇద్దరూ కూడా మైథిలి దగ్గరికి వస్తారు. ఈ పాలు ఎవరికి అంటే మా ఆయన కోసమే అని మైథిలి అనగానే ఆ పాల గ్లాస్ విసిరి కొడుతుంది సౌదామిని. నా కొడుకు నీ మెడలో తాళి కట్టింది నీ మీదున్న ఇష్టంతో కాదు, తన్ని లొంగ తీసుకోవాలని చూస్తున్నావా? ఈ పాల్లో ఏం కలిపావు? ఎందుకు ఇప్పుడు శోభనం ఏర్పాట్లు అని తిడుతుంది. నేనేమి శోభనం కోసం ఇదంతా చేయడం లేదు, ఆకలిగా ఉందన్నారని పాలు తీసుకెళ్తున్నానని చెప్తున్నా సరే మైథిలిని వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇక్కడ ఒకలా నటిస్తుంది, బావ దగ్గర మరోలా నటిస్తుందని చందన అంటుంది. నేనేమి అబద్ధం చెప్పడం లేదని, నాటకాలు ఆడడం లేదని మైథిలి అంటూ ఉంటే నీ పుట్టికే అటువంటిదని పెంపకం గురించి సౌదామిని మాట్లాడుతూ ఉంటే మా పుట్టింటి వాళ్ళ గురించి ఏమీ అనొద్దు, నన్ను చాలా పద్ధతిగా పెంచారని మైథిలి అంటుంది. ఎంత గొప్పగా పెంచారో అర్థమైందిగా. హ్యూమన్ ట్రయల్స్ కోసమని వచ్చి నటిస్తూ ఈ ఇంట్లో అడుగుపెట్టి మాయ చేసి నా కొడుకును పెళ్లి చేసుకున్నావు. నీ గొప్ప వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుందని సౌదామిని అంటూ ఉంటే ఈ పెళ్లి మోసం చేసి చేసుకున్నది కాదు, అది మీకెందుకు అర్థం కావడం లేదని మైథిలి అంటుంది. ఇక సౌదామిని మైథిలి మీద కోపంతో కొట్టబోతూ ఉంటే వాళ్ళని దూరం నుంచి గమనిస్తున్న సాకేత్ దగ్గరికి వచ్చి ఆగమని అరుస్తాడు. నాకు ఆకలి అంటేనే తను పాలు తీసుకొచ్చింది, ఇందులో తన తప్పేమీ లేదు అంటాడు. సరే సాకేత్ చెప్పాడు కాబట్టి ఈ రోజుతో బ్రతికిపోయావు, వదిలేస్తున్నానని చెప్పి ఇక సౌదామిని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఇక అదంతా తలుచుకుని మైథిలి బయట బాధగా కూర్చుని ఉంటే అప్పుడే హరిశ్చంద్ర ఇంటికి వస్తాడు. మైథిలిని చూసి ఎందుకింత దిగులుగా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నట్లు అని అడుగుతాడు. ఏమీ లేదు అంటుంది మైథిలి. నువ్వేమీ లేదంటున్నావు కానీ నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుందని హరిశ్చంద్ర అంటాడు. నాకు చెప్పుకోవడం ఇష్టం లేదా అంటే నాకు చెప్పుకునే అర్హత కూడా లేదనుకుంటున్నావా అని హరిశ్చంద్ర అంటే అలా అనొద్దు, ఈ ఇంట్లో నా గురించి కొద్దిగా అయినా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటే మీరే అని మైథిలి అంటుంది. మీకు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది. మీ మనసుని అంత బాధించిన విషయం ఏంటో మరి చెప్పు అని హరిశ్చంద్ర అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.